Hello friends, welcome to Tech Info and Career Guidance. So friends, ఇవాళ మీరు ఇక్కడ చూస్తుంటే కనుక AI కోడింగ్ టూల్స్ ఫర్ డెవలపర్స్ ఇన్ 2024. యాక్చువల్లీ 2024 అండ్ 2025లో కూడా ఇవే రన్ అవుతున్నాయి. సో చాలామందికి ఏంటంటే కనుక ఏ టూల్స్ యూస్ చేస్తారో వాటి యొక్క అప్డేట్స్ ఏంటి అని చేసి వెతుకుతూ ఉంటారు. అండ్ మీ యూట్యూబ్లలో చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే కొందరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది. ఎందుకంటే మేజర్లీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తే కనుక కొంచెం అట్రాక్టెడ్ అవుతారు. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఉన్నది డైరెక్ట్గా అప్డేట్ చేస్తున్నాను. సో బెస్ట్ ఏఐ కోడింగ్ టూల్స్ ఫర్ డెవలపర్ ఇన్ 2004. ఇక్కడ మీరు డిజైనింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ టూల్ ఎలా యూజ్ చేస్తున్నామని చెప్పేసి. దానికి ముందు మీరు వస్తే కనుక ఇక్కడ builder.io అనేది వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తుంటారు కదా, ఇది అనమాట వెబ్సైట్. సో ఇందులో మీకు ఏంటంటే కనుక ఇంటిగ్రేటెడ్ టూల్స్ అన్నీ కూడా వీళ్ళు ఒక చోట ప్లేస్ అయితే చేశారనమాట. సొల్యూషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి అసలు బెస్ట్ ఆఫ్ ది టూల్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. బెస్ట్ ఏఐ టూల్ ఫర్ 2024. అసలు ఏఐ టూల్స్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం? ఏఐ టూల్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నాయన్నమాట. చార్ట్ అండ్ అప్డేట్స్కి అయితే కనుక చాట్ జీపీటీ యూస్ చేయొచ్చు, కోపైలట్ యూస్ చేసుకోవచ్చు, వర్టికల్ యూస్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓపెన్ ఏఐ కూడా ఉన్నాయి. అండ్ కోడింగ్ రిలేటెడ్గా తీసుకున్నారు అనుకోండి, డివైన్ ఒకటి, జెమినీలో ఒకటి ఉంది, V0 ఒకటి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు కోడింగ్ యొక్క సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ యూస్ చేస్తుంటారు. అండ్ అవి కాకుండా మనకు ఆల్టర్నేటివ్ టూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం ఇక్కడ. సో వాట్ ఆర్ ద కోడింగ్ ఏఐ కోడింగ్ అసిస్టెంట్స్? సో ఫస్ట్ మనము ఈ డైరెక్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళడానికి ముందు అసలు ఏఐ కోడింగ్ అసిస్టెంట్స్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ ఏఐ కోడింగ్ అసిస్టెంట్ టూల్స్ వచ్చేసి మేజర్గా మీకు మిషన్ లెర్నింగ్లో కానీ, అల్గారిథమ్స్ ప్రొవైడ్లో కానీ, డెవలపర్స్ యూస్ చేసే దాంట్లో కానీ ఎక్కువ యూస్ చేస్తుంటారు. ఇంటెలిజెంట్ కోడ్ క్యాపబిలిటీస్ ఉన్నవి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా ప్రోగ్రామింగే. ఆ ప్రోగ్రామింగ్ని వీళ్ళు జనరేట్ చేస్తారనమాట. ఏ విధంగా అంటే కోడ్ కానీ, స్నిప్పెట్స్ కానీ, ఆటోమేటిక్గా రెపిటేటివ్ కోడింగ్ టాస్క్ కానీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కోడింగ్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే కనుక మీకు ఒక కోడింగ్ ఇష్యూ ఉందంటే ఆ కోడ్ తీసుకెళ్ళేసి ఇక్కడ ఇష్యూ ఉంది, సొల్యూషన్ ఏంటి అని చెప్తే కనుక కోడింగ్ అనలైజ్ చేసుకునేసి మీకు ఒక రిజల్ట్ ఇవ్వడం డైరెక్ట్గా. బై ఆఫరింగ్ నెక్స్ట్ కంటెంట్స్ అవర్ సజెషన్స్ ఆన్ కంప్లీషన్ దీస్ అసిస్టెంట్ సిగ్నిఫికెంట్ స్పీడ్ అప్ యువర్ కోడింగ్ ప్రాసెస్. సో ఈ టూల్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కనుక ఇప్పుడు జనరల్గా చాలామంది ఏం చేస్తున్నారు, కోడింగ్లలో నేర్చుకోవడానికి కష్టమవుతుంది అని చెప్పేసి ఏఐ టూల్ యూస్ చేసేసి అప్డేట్ అవుతున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎందుకు అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కోడింగ్ అయితే కనుక నేర్చుకోవాల్సిందే. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే కనుక ఆ కోడింగ్లో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది తప్పితే మీరు కోడింగే రాసి ఇచ్చేసేయండి అంటే రాసిస్తుంది, కానీ అది ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి కంప్లీట్గా ప్యాకప్. సో అలాంటి నెగిటివిటీ అనేది లేకుండా మనకు కూడా కొంచెం క్లారిటీ ఉండాలి అండ్ ఐడియా ఉండాలి దాని మీద. సో ఇవి చాలామందికి ఏంటంటే చాలా ఆర్గనైజేషన్స్కి వాడి కోడింగ్ అసిస్టెంట్స్కి అయితే కనుక చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ డెవలపర్స్కి. ఎందుకంటే కనుక కోడ్ చాలా ఫాస్ట్గా రాయొచ్చు అండ్ ఎర్రర్స్ లెస్ లేకుండా రాయడానికి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి, అంటే టైప్స్ ఆఫ్ ఏ విధంగా ఉంటాయంటే కనుక టెక్స్ట్ నుంచి కోడ్ జనరేట్ చేయడం కానీ, ఎన్ఎల్పి అంటారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, అదొకటి. డిస్క్రిప్షన్స్ తయారు చేసుకోవడానికి, బగ్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకోవడానికి అండ్ అవి ఫిక్స్ చేయడానికి ఒకటి. కోడ్ రిఫాక్టరింగ్ రికమెండేషన్స్ అంటే ఇష్యూస్లో రీచేంజింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడో వెళ్ళి చేంజ్ చేస్తుంటాము. సో స్పెసిఫిక్ ప్రాంప్ట్ ఇచ్చారు అంటే కనుక ఆ స్పెసిఫిక్ లొకేషన్లో చేంజెస్ చేసుకోవడానికి. ఓకే. అండ్ ఫెసిలిటేటింగ్ లాంగ్వేజ్ ట్రాన్సిషన్, కన్వర్టింగ్ కోడ్ ఫ్రమ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు అదర్ ప్రోగ్రామింగ్. ఓకే. రియల్ టైమ్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డాక్యుమెంట్ జనరేషన్స్కి.
సో ఇవి బెనిఫిట్స్ అన్నమాట. ఇవన్నిటికి కూడా మీకు ఏంటంటే కనుక ఏఐ టూల్స్ అనేవి, ఏఐ కోడింగ్ అసిస్టెంట్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే, కోడింగ్లో వచ్చేసి అంటే మీ ప్రాజెక్ట్స్ అప్డేట్ చేసుకోవాలన్నా లేదంటే రిపోజిటరీ చెక్ చేసుకోవాలన్నా కూడా గిట్హబ్ ఈజ్ ద ఫస్ట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గిట్హబ్ కోపైలట్ ఉంటుంది అనమాట. సో ఈ గిట్హబ్ కోపైలట్ వచ్చేసి డిఫరెంట్ ప్రోగ్రామింగ్, ఏఐ ప్రోగ్రామింగ్ టూల్స్ డెవలప్ చేసింది అనమాట. వాళ్ళు ఇంకోటి ఏంటంటే కనుక వాళ్ళు ఓపెన్ ఏఐతో కాకుండా అండ్ అదర్ ఏఐ వాళ్ళతో కూడా ఏమంటారు రిలేషన్షిప్ బిల్డ్ చేసేసుకునేసి ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్పింగ్ అనమాట. టు బికమ్ ఏ గో టు టూల్స్ ఫర్ మెనీ డెవలపర్స్ ఇట్ యూస్ మెషిన్ లెర్నింగ్స్. సో ప్రతి టూల్కి కూడా ఓపెన్ ఏఐలోకి పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూస్ చేయాల్సింది మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజెస్ అనమాట. మోడల్స్ ఉంటాయి, దాని మీద ట్రైన్ ఉంటుంది. సో వీటన్నిటికి కూడా ఏంటంటే పబ్లిక్ కోడ్ ఇచ్చేస్తుంది అనమాట. సో యాక్సెస్ చేసుకోవడానికి ఆ బ్లాగ్స్ కానీ టైప్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో చేంజ్ చేసేసి ఇవ్వడానికి గిట్హబ్ కోపైలట్ అనేది యూస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోపైలట్ చాట్, ఈ కన్వర్షనల్ అసిస్టెంట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది గిట్హబ్ కోపైలట్ సర్వీసెస్. సో మనకు జనరల్గా తెలుసు, ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే కనుక మనకి సపోర్ట్ కావాలి అండ్ అప్డేట్స్ కావాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేసుకుంటాం, ఏ విధంగా అప్గ్రేడ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కీ ఫ్యాక్టర్స్ చూసుకున్నాం అనుకోండి, సపోర్ట్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. సో మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్కి సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇంటిగ్రేటెడ్ సీమ్లెస్లీ విత్ ప్రాపర్ ఐడియాస్ కావచ్చు, లేదంటే విజువల్ స్టూడియో కోడ్స్కి కానీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ కంటెక్స్ట్ వేవ్ సజెషన్ బేస్డ్ ఆన్ ద కరెంట్ కోడ్లో కావచ్చు, లేదంటే కనుక కమెంట్స్లో కోడ్లో కావచ్చు. సో ఈ విధంగా ఏంటంటే కనుక హెల్ప్ చేయడానికి ఈ గిట్హబ్ కోపైలట్ చాట్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ది ప్రైజెస్ కంపారిజన్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీకు యాక్చువల్గా $10 అండి. ఇది ఇట్స్ నాట్ ఫర్ ఇండియన్ రూపీ. $10 per month for individuals and $19 per user per month for businesses కి అయితే. స్టూడెంట్స్కి అయితే మాత్రము ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టూడెంట్స్ అలా రిజిస్టర్డ్ అవ్వాలంటే మీ ఆర్గనైజేషన్ నేమ్, మీ ఈ ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడితో, మీకు స్పెసిఫిక్గా ఒక ఈమెయిల్ ఐడి ఉంటే ఆ ఈమెయిల్ ఐడితో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్, అమెజాన్ కోడ్ విస్పరర్. అమెజాన్ కూడా ఏంటంటే కనుక ఏఐ కోడింగ్ అసిస్టెంట్లో ఇంతకుముందు మనకి ఏంటంటే అలెక్సా ఉంది, ఎలా అయితే ఉందో, సో అసిస్టెంట్ అరీనాల్లో వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు అనమాట కోడ్ విస్పర్ నేమ్తో. సో ఇది ఏం చేస్తుంది అంటే మీ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉంటుందో అక్కడ మీకు డెవలప్ చేసుకోవాలన్నా, లేదంటే లాంగ్వేజెస్లో చేంజ్ చేసుకోవాలన్నా, లేదంటే అదర్ ఫీచర్స్ యాడ్ చేసుకోవాలన్నా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. It particularly strong in areas where Amazon has expertise such as cloud services and data processing. ఇది మేజర్గా వచ్చేసి మనకి క్లౌడ్ సర్వీసెస్ కావచ్చు, డేటా ప్రాసెసింగ్కి మాత్రము ఈ కోడ్ విస్పర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారనుకోండి, అమెజాన్ క్యూ డెవలపర్ ఈజ్ ఎ జనరేటివ్ ఏఐ పవర్ టూల్ కన్వర్షనల్ అసిస్టెంట్ దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ ఫ్యూచర్. అయితే కనుక కోడ్ విస్పర్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అండర్స్టాండింగ్ మనం చేసుకోవచ్చు అంటే బిల్డ్ చేయడానికి, ఎక్స్టెండ్ చేయడానికి అండ్ ఆపరేట్ AWS అప్లికేషన్స్ చేంజెస్ చేసుకోవడానికి ఈ AWS అమెజాన్ కోడ్ విస్పర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇక్కడ వీళ్ళ కీ పాయింట్స్ ఏంటి ఒకసారి చూసుకుంటే, దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ AWS రిలేటెడ్ కోడ్ సజెషన్స్ అండి. అండ్ సపోర్ట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ పైథాన్ కోడ్ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు. వీటన్నిటిలో కూడా ఏంటంటే కనుక వాళ్ళు సపోర్ట్ ఇస్తుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ స్కాన్స్ ఎక్కువ డిటెక్షన్, వల్నరబిలిటీస్ ఏమైనా ఉంటే కనుక కోడ్ జనరేట్ చేయడము, చేంజెస్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ అమెజాన్ వాళ్ళ కోడ్ విస్పర్ అయితే కనుక ఇస్తుంది అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైస్, ఫ్రీ ఫర్ ఇండివిజువల్ టైర్. సో అమెజాన్ వాడు అయితే కనుక ఇండివిజువల్ టైర్కి ఫ్రీ ఇచ్చాడు. అండ్ ఫర్ ప్రొఫెషనల్ టైర్కి అయితే కనుక $19 per month అంట.
అండ్ కస్టమ్ ఫర్ ఎంటర్ప్రైజెస్. మీకు ఎన్ని కీస్ కావాలో అండ్ ఎన్ని యూజర్స్ కావాలనేది కస్టమైజ్ అయితే కనుక మీరు డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి కోడియం. నెంబర్ 3 కోడియం. ఈ కోడియం వచ్చేసి మీకు ఫ్రీ ఆల్టర్నేటివ్ గిట్హబ్ కోపాలైట్కి ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవాలి. ఇది సేమ్ మనకు కోపాలైట్ గిట్హబ్ కోపాలైట్లో ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఇందులో కూడా సేమ్ సిమిలర్ ఫీచర్స్ అయితే కనుక ఉంటాయి, కానీ కొన్ని చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఇది అయితే కనుక కోడియం వచ్చేసి ఇండివిజువల్స్ అందరికీ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాడు కీ ఫీచర్స్ అండ్ సపోర్ట్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్కి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ ఆఫర్స్ ఏ వెబ్ ఐడిఈ క్విక్ కోడింగ్ వితౌట్ లోకల్ సెటప్. సో ఇది ఏంటంటే ఐడిఈ కంప్లీట్గా ఏంటంటే ఆన్లైన్లోనే మీరు చేసుకోవచ్చు, లోకల్లో సెటప్ చేసుకోకుండా అక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంది యాక్చువల్గా. వీళ్ళ ప్రైస్ వచ్చేసి ఇండివిజువల్కి అయితే ఫ్రీ అండి. ఫర్ టీమ్స్కి అయితే కనుక $12 పర్ మంత్ అండ్ కస్టమ్ ప్రైజెస్ ఫర్ ఎంటర్ప్రైజెస్. ఇది ఒకటి నాకు తెలిసి. ఇది అండ్ గిట్హబ్ కోపాలైట్ అయితే కనుక సేమ్ ఉంటుంది ఫీచర్స్, బట్ స్మాల్ ఆల్టర్నేటివ్ చేంజెస్ అయితే కనుక ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు ఏఐ టూల్స్ ఫర్ కోడ్ జనరేషన్. కోడ్ జనరేషన్కి ఇప్పుడు ఇవన్నీ ఏంటి, కోడ్ కంప్లీషన్ చేయడానికి ఈ టూల్స్. ఓకే, కోడ్ కంప్లీషన్ చేయడానికి గిట్హబ్ ఒకటి, అమెజాన్ కోడ్ విస్పర్ అండ్ కోడియం. అదే ఇప్పుడు కోడ్ టూల్స్ జనరేట్ చేయడానికి క్లాడ్ అందరికీ మనకు తెలిసే ఉంటుంది. ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఫీచర్స్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. So Claude, developed by Anthropic, is an AI assistant that excels at understanding context, generate coherent, relevant codes, while not exclusively a coding tool. Claude's ability to write code from natural language description is impressive. So ఈ కోడ్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఏమంటారు న్యాచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్స్లో రాస్తుందండి కోడ్ అనేది. ఈ కోడ్ టూల్ వచ్చేసి ఇంకా మల్టిపుల్ ప్రోగ్రామ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది కూడా ఉంది. ఓకే, కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ చేయడానికి, డీటెయిల్డ్ ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవడానికి అండ్ కోడ్ జనరేటింగ్ చేసుకోవడానికి అండ్ లెర్నింగ్ చేసుకోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ క్లౌడ్ అనేది. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి టూల్స్ మీరు యూస్ చేసుకునేసి మీరు రిజ్యూమ్స్లో పెట్టుకోగలిగితే ఇట్ హెల్ప్స్ టు యూ to the organization that you can give a benefit. But ఏంటంటే బిఫోర్ దట్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండి. బట్ ఇట్ కమ్స్ టు ప్రైస్. ఫర్ వెబ్ ఇంటర్ఫేస్ అయితే కనుక ఇట్స్ ఫ్రీ అంటున్నారు అండ్ క్లాడ్ ప్రో అయితే కనుక మీకు కంప్లీట్గా $20 పర్ ప్రొఫెషనల్కి అండ్ ఏపీఐ ప్రైజింగ్స్, ఏపీఐ కీస్కి వాటికి కావాలంటే అది అంతా కస్టమ్ ప్రైజెస్ అనమాట. అది ఉండొచ్చు మనకి $40, $50, $100, $120 కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాట్ జీపీటీ. మనకు తెలిసిందే చాట్ జీపీటీ. సో ఇట్ క్యాన్ క్రియేట్ మన డే టు డే మనం యూజ్ చేస్తూ ఉంటాము, మన ఆర్గనైజేషన్లో కావచ్చు, అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు కావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కనుక ఓపెన్ సిస్టమ్స్కి చాట్ జీపీటీ అయితే ఉంటుంది అనమాట. సో మన చాట్ జీపీటీలో కూడా కోడ్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా సేమ్ యాజ్ న్యాచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్స్లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునేసే కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ చేయడము, ఇష్యూస్ని డీబగ్ చేయడము అండ్ ఆప్టిమైజేషన్స్ చేయించడము, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ చాట్ జీపీటీలో అయితే కనుక యూజ్ జరుగుతూ ఉంటుంది. మనకు తెలిసిందే ఇందులో ఫ్రీ వర్షన్ ఉంది అండ్ ప్రీమియం ఉంది. సో చాలామంది ఏంటంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ చాట్ జీపీటీ ఒక టూల్ తీసుకోవడం కంటే క్లౌడ్లో అయితే కనుక $10 ఉంది కాబట్టి $10 to $20 ఉంది కాబట్టి పర్ మంత్. సో ఇదే ప్రైస్ ఇక్కడ పెట్టుకుంటే మీరు మల్టిపుల్ టూల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. కోడి నెంబర్ 3 కోడి వచ్చేసి సోర్స్ గ్రాఫ్ అండి. ఇది కూడా ఏఐ అసిస్టెంట్స్ టూల్ అనమాట. ఎంటైర్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ని అండ్ కరెంట్ కోడ్ని ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ కోడి అనేది ఉపయోగపడుతుంది అనమాట.
కీ ఫీచర్స్ అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనుకోండి అవి. సో ఎంటైర్ కోడ్ బేస్ ఏదైతే ఉందో దాన్ని ప్రాజెక్ట్ని ఇష్యూస్ క్రియేట్ చేయడము, దాన్ని ఎడిట్ చేయడము, ఆటోమేటిక్గా అప్డేట్ చేయడము, ఇవంతా కూడా కోడ్లో జరిగిపోతుంది అనమాట. జనరేట్స్ కోడ్స్ దట్ సిగ్నిఫికెన్స్ విత్ యువర్ ప్రాజెక్ట్ స్టైల్ అండ్ కన్వెన్షన్స్. ఆఫర్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కెన్ ఆన్సర్ క్విక్ క్వశ్చన్స్ టు యువర్ కోడ్ బేస్. సో మీరు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకోవాలి అంటే కనుక ఇలాంటి టూల్స్ యూస్ చేయడం వల్ల మీకు ఒక కోడ్ నాలెడ్జ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అండ్ అప్గ్రేడ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి ఇండివిజువల్కి అయితే ఫ్రీ ఉంది, అండ్ ప్రొఫెషనల్గా పోవాలంటే $9 per month ఉంది, అండ్ కస్టమ్ ఎంటర్ప్రైజ్. ఓకే, సో ఫ్రీ ఇండివిజువల్గా అయితే ఫ్రీ ఉంది కాబట్టి మీరు యూస్ చేసుకున్నా కూడా మీకు ఒక ఐడియా అండ్ నాలెడ్జ్ అయితే కనుక వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే $9 చెప్తున్నారు, అండ్ ఆల్మోస్ట్ 1800 రూపీస్, బిలో 1800 రూపీస్ అనుకోండి, సారీ 860 రూపీస్, 900 రూపీస్, $10 కాబట్టి. అదే ఏఐ టూల్స్ ఫర్ డిజైనింగ్ టు కోడ్ కన్వర్షన్. ఏఐ టూల్స్ డిజైనింగ్లోకి కోడ్ కన్వర్షన్ చేసుకోవడానికి ఏదైతే ఉందో అది ఆ టూల్స్ ఏంటి అసలు. ఇది వెబ్ డెవలప్మెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి డిజైనింగ్స్ వెబ్ డెవలప్మెంట్ వాళ్ళకైతే కనుక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. డిజైన్స్ కన్వర్ట్ చేసుకోవడానికి డైరెక్ట్లీ కోడ్లోకి ఇదంతా చూసుకుంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో హెల్ప్ఫుల్. వెబ్ డిజైనర్స్కి ఈ కోడ్స్ అని హెల్ప్ఫుల్ అవుతాయి. ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి విజువల్ కోపైలట్. ఇది విజువల్ కోపైలట్ ఈజ్ పవర్డ్ బై ఫిగ్మా టు కోడ్. సో కోపైలట్ ఏఐ పవర్ ఉంది, బట్ ఫిగ్మా నుంచి కోడ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి లెవరేజెస్ అన్ని ఏఐ మోడల్స్లోకి. సో ఈ టూల్ వచ్చేసి ప్రతి ఓపెన్ సోర్స్ కంపైలర్స్కి అండ్ డిజైన్ కన్వర్ట్ చేసుకోవడానికి కోడ్ కంప్లీట్గా ఎల్ఎల్ఎంలోకి అండ్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకునేసి స్టైలిష్గా చేసుకోవడానికి అయితే కనుక ఈ కోడ్స్ అనేసి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నాను అనుకోండి, కన్వర్ట్ ఫిగ్మా డిజైన్స్ టు కోడ్ ఫర్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ కావచ్చు, వ్యూ కావచ్చు, ఎస్ఫిలెట్ కావచ్చు, యాంగులర్, క్విక్, సాలిడ్, రియాక్ట్ నేటివ్, HTMLలోకి కన్వర్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అది హెల్ప్ చేస్తుంది. జనరేట్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ విత్ యువర్ చాయిస్ ఆఫ్ స్టైలింగ్ లైబ్రరీ, CSS, Tailwind, Emotion, స్టైలిష్ కాంపోనెంట్స్. సపోర్ట్ కాంపోనెంట్ మ్యాపింగ్ ది ఇంటిగ్రేషన్ విత్ డిజైన్ సిస్టమ్స్. ఆఫర్స్ రియల్ టైమ్ కన్వర్సేషన్ అండ్ కోడ్ కస్టమైజేషన్ ఆప్షన్స్. సో ఇవి చూసారనుకోండి, రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ కూడా క్రియేట్ చేస్తుంది బై యూజింగ్ CSS ఆటోమేటిక్గా, అండ్ సపోర్ట్ ఇస్తుంది, ఇంటిగ్రేషన్ చేస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఎగ్జిస్టింగ్ డిజైన్స్ ఏమైనా ఉంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వీటి యొక్క ప్రైస్ చూసుకున్నాను అనుకోండి, ఫ్రీ టైర్ విత్ 50 కోడ్ జనరేషన్స్ అండ్ 4K కంటెంట్ విండోస్. దేర్ ఆఫ్టర్ $920 చార్జ్ చేస్తున్నాడు అండి, 500 జనరేషన్స్ అండ్ 32K కంటెంట్ విండోస్కి. $40 యూస్ చేస్తున్నాడు, 2500 జనరేషన్స్ చేసుకోవచ్చు అండ్ 32K కంటెంట్ విండోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ లెవెల్స్కి వెళ్తే కనుక మీరు డిఫరెంట్ ఉంటుంది ఆప్షను. సో ఇది ఒకసారి ఫ్రీ ట్రయల్ అయితే కనుక యూజ్ చేసి ట్రై చేయండి. ఇట్ హెల్ప్స్ యూ అంటే కనుక మీరు దీన్నే ప్రాసెస్ చేసుకునేసి కూడా మీ టూల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ టూల్స్ ఫర్ కోడ్ క్వాలిటీ అండ్ సెక్యూరిటీ అండి. సో మనకి ఆటోమేటిక్గా ఏ టూల్ అయినా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఎక్కడ ఉండవు కాబట్టి వర్నబిలిటీ చెక్ చేసుకోవడం, ఆ కోడ్ని అనాలైసిస్ చేసుకోవడం, మాల్వేర్ కానీ ఏదైనా అదర్ థింగ్స్ పొటెన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్లో అయితే కనుక ఫస్ట్ వచ్చేసి సింక్. ఈ సింక్ వచ్చేసి ఈ కంప్లీట్గా ఏంటంటే సెక్యూరిటీ ప్లాట్ఫామ్ రిలేటెడ్. ఇందులో ఏమైనా ఇది మేజర్గా డెవలపర్స్కి అయితే కనుక హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ విధంగా అంటే ఇష్యూ ఏదన్నా ఉంటే ఫైండ్ అండ్ ఫిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వల్నరబిలిటీస్ కోడ్స్ ఏమన్నా జనరేట్ అయినా కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక అవన్నీ రీచేంజెస్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఏంటంటే కనుక సింక్ అక్వైర్డ్ డీప్ కోడ్. ఈ సింక్
వచ్చేసి డీప్ కోడ్ని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసుకుంది. అండ్ ఏంటంటే ఏఐ డివెన్స్ కోడ్లోకి కన్వర్ట్ చేసేసుకుంటూ అనాలిసిస్ చేసుకోవడానికి ఈ స్కేల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో వీటి యొక్క కీ ఫ్యాక్టర్స్ అండ్ బెనిఫిట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. కీ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ విత్ యువర్ డెవలప్మెంట్ వర్క్ ఫ్లో ఒకటి, రియల్ టైమ్ అలర్ట్స్ ఉంటాయి, అండ్ వల్నరబిలిటీస్ ఏమైనా ఉంటే కనుక డిస్కవర్ చేస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఫిక్స్ చేసేస్తుంది, అండ్ ఇష్యూస్ని ఒకసారి ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది, అండ్ కంటిన్యూస్ ఇంటిగ్రేటెడ్ విత్ పాపులర్ ఐడియాస్ అండ్ సిఐసిడి పైప్లైన్స్లోకి ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా చూసుకున్నారంటే ఆఫర్ ఎక్స్ప్లెయిన్స్ ఫర్ ఈచ్ ఐడెంటిఫై ఇష్యూస్. సో ఒక కోడ్లో ఏం ఇష్యూ ఉంది, ఏంటి, ఏ విధంగా అప్డేట్ అవుతుందని చెప్పేసి చూసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇండివిజువల్గా మనం ఏంటంటే కనుక పెన్ టెస్టింగ్ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా కూడా ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత కొంచెము ఈ విధంగా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రైజింగ్ ఫ్రీ ఫర్ ఇండివిజువల్కి అయితే కనుక ఫ్రీ ఇస్తున్నాడు, అండ్ ప్రోడక్ట్ పర్ మంత్ అయితే కనుక $25 ఇస్తున్నాడు టీమ్స్కి. అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్స్కి వెళ్తే కనుక మీకు కాస్ట్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రైజ్ అండి. ఎంటర్ప్రైజ్కి ఎన్ని కావాలి, కీస్ ఏంటి అని చెప్పడానికి. సో ఇది ఒక టూల్ ఫర్ క్వాలిటీ చెక్ అండ్ సెక్యూరిటీ అనమాట. ఇది ఒకటే ఇచ్చారు, మిగతాటి ఏమన్నా ఉంటే కనుక అడిషనల్గా ఉంటే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఏఐ టూల్స్ ఫర్ కొలాబరేటివ్ కోడింగ్. AI is not just changing how we write code, but also how we collaborate on code projects. సో ఈ టూల్స్ వచ్చేసి మీకు టీమ్ ప్రొడక్టివిటీని కానీ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవడానికి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫస్ట్లో ఇది ఈ కోడింగ్ ఫస్ట్ టూల్ వచ్చేసి పీసెస్ ఫర్ డెవలపర్స్ అండి. ఈ పీసెస్ ఫర్ డెవలపర్స్ అనేది మేజర్గా చెప్పారు కదా ఇందాక, డెవలపర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి. అక్కడ ఏం చేస్తుందంటే డెవలపర్ కోడ్ని సేవ్ చేస్తుంది, షేర్ చేస్తుంది, అదే కోడ్ని రీయూజ్ చేయడానికి కానీ లేదంటే ఎఫిషియెంట్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని క్లియరింగ్ చేసుకోవడానికి కూడా ఈ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారనుకోండి, యూజెస్ ఏఐ టు ఆటోమేటికలీ ట్యాగ్ అండ్ క్యారెక్టరైజ్ సేవ్ కోడ్ స్నిప్పెట్స్. సో ఏవైతే కోడ్లో మనం చేసి ఉంటామో ఆ కోడ్ రిలేటెడ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది సేవ్ అవుతుంది, అండ్ దాని యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీస్ని సేవ్ చేస్తుంది. అది ఆటోమేటిక్గా మళ్ళీ మనకి రీచేంజింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆటోమేటిక్గా కోడ్లో వెళ్ళి చేస్తాం అనమాట, అంటే వేరే ప్రాజెక్ట్స్కి. సజెస్ట్ రిలవెంట్ స్నిప్పెట్స్ బేస్డ్ ఆన్ యువర్ కరెంట్ కోడింగ్ కంటెంట్, ఫెసిలిటేట్ ఈజీలీ షేరింగ్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అమాంగ్ టీమ్ మెంబర్స్. ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ముందు టీమ్స్ మెంబర్స్కి పంపించేసి ఇక్కడ చేంజెస్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ విధంగా ఒక టీమ్కి అయితే కనుక హెల్ప్ఫుల్గా ఉంది ఈ టూల్. ప్రైజింగ్ వచ్చేసి కరెంట్లీ ఫ్రీ ఫర్ ఆల్ యూజర్స్ అండి, పెయిడ్ ప్లాన్ టు బి ఇంట్రడ్యూస్ ఇన్ ద ఫ్యూచర్. సో నాకు తెలిసి కొత్తగా స్టార్ట్అప్ చేసినట్టుంది ఇది, సో అందుకనేసి వాళ్ళు ఫ్రీ ఇచ్చారు అనమాట. సో ట్రై టు యూజ్ దిస్. మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయితే కనుక ఇంకా బెటర్. atar.ai అండి, ఇది వచ్చేసి నోట్స్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మీటింగ్స్ అవి జరుగుతుంటాయి కదా, అది జరుగుతున్నప్పుడు మీటింగ్స్ ఆటోమేటిక్గా నోట్స్ క్రియేట్ చేయడము, ఆ నోట్స్ షేర్ చేయడము, ఇలాంటివి కోడ్లో వాటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇందులో కీ ఫ్యాక్టర్స్ వచ్చేసి రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్టింగ్ ఆఫ్ మీటింగ్స్ అండి, ఎస్పెషల్లీ ఇది మీటింగ్స్కే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఆటోమేటికల్ జనరేట్ ఆఫ్ మీటింగ్ సమ్మరీస్, సర్చ్ ట్రాన్స్క్రిప్ట్స్ ఫర్ ఈజీ. బేసిక్ టైర్ ప్రైస్ అయితే కనుక ఫ్రీ ఉంది, బట్ మీరు ప్రొఫెషనల్గా పోవాలంటే కనుక $17, అండ్ బిజినెస్కి అయితే కనుక $30 per month పర్ యూజర్. ఏఐ ఎన్హాన్స్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజెస్ చేసుకోవడానికి ఈ ఏఐ ఎన్హాన్స్ టూల్స్, అంటే ఎడిటర్స్ టూల్స్ అని చెప్పుకోవాలి మనం కూడా. While standalone AI coding tools are powerful, integrated and AI directly into your development environment and streamline your work flow even further. సో కర్జర్ ఫస్ట్ వచ్చేసి కర్జర్ అండి. ఇది ఏం చేస్తుంది అంటే ఐడిని బిల్డ్ చేస్తుంది ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్లో అండ్ ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ ఫోర్క్ ఆఫ్ VS కోడ్ విత్ పవర్ఫుల్ AI ఫీచర్స్ బేక్డ్ ఇన్. ఇది చాట్
చాట్ బాట్ టైప్లో పనిచేస్తుంది నాకు తెలిసినంత వరకు. బిల్ట్ ఇన్ ఏఐ చాట్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ కోడ్ ఒకటి. ఓకే. అండ్ ఏఐ పవర్డ్ కోడ్ కంప్లీషన్ అండ్ జనరేషన్. సో ఏఐ పవర్డ్ కోడ్ ఏంటంటే కంప్లీట్ చేయడం అండ్ జనరేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎబిలిటీ టు ఎడిట్ మల్టిపుల్ ఫైల్స్ సైమల్టేనియస్లీ విత్ ఏఐ అసిస్టెన్స్. సో మల్టిపుల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్స్, అవి కూడా ఏంటంటే ఏఐ అసిస్టెంట్స్ యూస్ చేసుకునేసి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్ బగ్ ఫిక్సింగ్ అండ్ కోడ్ రీఫ్రాక్టింగ్ సజెషన్స్. ఒకవేళ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎక్కడైనా ఇష్యూ ఉంటే కనుక ఆ ఇష్యూని ఆటోమేటిక్గా బగ్ ఫిక్స్ చేసేసి అప్డేట్ చేస్తాను అనమాట. ఇక్కడ ప్రైస్ పరంగా చూసుకున్నాను అనుకోండి, ఫ్రీ హాబీ టైర్ అంటే అందరికీ తెలిసిందే ఇండివిజువల్స్. సో ప్రొఫెషనల్స్కి అయితే $20 చార్జ్ చేస్తున్నారు, అండ్ బిజినెస్కి అయితే కనుక $40 యూస్ చేస్తున్నారు అండి. సో విజువల్ స్టూడియో కోడ్ విత్ ఏఐ ఎక్స్టెన్షన్స్. సో విజువల్ స్టూడియో కోడ్ ఈజ్ మనకు తెలిసిందే, మనం విఎస్ ఆల్రెడీ కోడ్ యూస్ చేస్తున్నాము. ఇట్ ఈజ్ ఓపెన్ సోర్స్ అనమాట. సో ఇందులో కూడా కొన్ని ఎక్స్టెన్షన్స్ అయితే ఇచ్చారు మనకు. మేజర్గా ఇవన్నీ విజువల్ స్టూడియోకి వచ్చేసి గిట్ హబ్స్ ఏవైతే ఉన్నాయో సపోర్టింగ్, అవన్నీ కూడా మనం ఎక్స్టెన్షన్స్ చేసుకోవచ్చు. ఓకే. Source IDE that supports a wide range of programming languages, while not inherently AI-powered is extension market piece of extensions, allows for easy integration of various AI codes. వీళ్ళు ఏంటంటే ఎక్స్టెన్షన్స్ అయ్యే మార్కెట్ ప్లేస్లో ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఆ ఎక్స్టెన్షన్స్ అన్ని కూడా మీకు ఏంటంటే ఆటోమేటిక్ జనరేట్ చేసుకోవడం. కీ ఫ్యాక్టర్స్ ఏంటి? సపోర్ట్ ఫర్ GitHub Copilot Chat, and AI coding assistance through extensions. ఓకే. సో ఏఐ టూల్ గిట్హబ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్కి ఏఐ ఎన్హాన్స్ చేయడము, కస్టమైజ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ఇస్తుంది అనమాట. లార్జ్ కమ్యూనిటీ అండ్ ఫ్రీక్వెంట్లీ అప్డేట్స్ అయితే కనుక మీకు వెళ్తూ ఉంటుంది, ఏం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో అవన్నీ కూడా. ప్రైస్ వచ్చేసి విఎస్ కోడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రీ. ఫర్ ప్రైజింగ్ ఏ ఎక్స్టెన్షన్స్ గిట్హబ్ అండ్ కోపైలట్ ఈజ్ $10 per month అండి. సో ఇవి మీకు ఏంటంటే కనుక ఏఐ ఎన్హాన్స్డ్ ఐడిఎస్ ఒక ఇన్ఫర్మేషన్. ది ఫీచర్ ఆఫ్ ఏఐ అసిస్టెన్స్ ప్రోగ్రామింగ్. సో అసిస్టెన్స్ ప్రోగ్రామింగ్ అన్నప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక కోడింగ్ అసిస్టెన్స్ అనేది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ అదే క్రియేట్ చేసుకుంటుంది, అదే అప్డేట్ చేసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇవ్వాలి అప్డేట్ చేసుకునేసి మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా న్యాచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్స్ బేస్ చేసుకునేసి మనకి కోడ్ జనరేట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ ప్రతిదీ కూడా జరుగుతూ ఉంటుంది. సో కాంప్లికేషన్స్, కోడ్ కంప్లీషన్ అండ్ జనరేట్ కోడ్ ఫ్రమ్ న్యాచురల్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్. దే ఆఫన్ స్ట్రగుల్స్ while producing fully functional area code. ఫుల్లీ ఫంక్షనల్ ఏరియా కోడ్ ఏదైతే ఉందో అది జనరేట్ చేస్తుందని చెప్తున్నారు ఏఐ అసిస్టెన్స్ ప్రోగ్రామింగ్కి. ఓకే. సో దీనివల్ల చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ యొక్క బేస్ చేసుకునేసి మీరు కోడింగ్ స్కిల్స్ అయితే నేర్చుకోకుండా ఉండొద్దు, అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లుకింగ్ అహెడ్, వీఆర్ లుకింగ్ టు సీ షిఫ్ట్ టువర్డ్స్ స్పెషలైజ్డ్ ఏఐ ఏజెంట్స్ వర్కింగ్ ఇన్ కాంక్రీట్ డెవలపర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ టాస్క్. సో ఈ దాంట్లో ఏఐ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి మైక్రో ఏజెంట్ అండి. ఇది ఒక ఓపెన్ సోర్స్ టూల్ యాక్చువల్గా. సో దీంట్లో ఏంటంటే ఏఐ అసిస్టెంట్స్ కోడింగ్ టూల్స్ ఉన్నాయి. అండ్ మైగ్రేటెడ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్రిలయబుల్ కోడ్ ఏవైతే జనరేట్ చేస్తున్నాయో అవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు ఇష్యూస్ అని రిజాల్వేషన్ చేయడం కానీ, చెక్ చేసుకోవడం కానీ, టెస్ట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఇది బెనిఫిట్ అనమాట. ఇక్కడ చూసారని అనుకోండి, యూనిట్ టెస్ట్ యాజ్ guardrail to generate not just highly qualified code but also bug-free code quickly. Key features ఏంటి? Generate unit test based natural language descriptions. ఓకే. యూనిట్ టెస్ట్ ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. రైట్ కోడ్ దట్ పాసెస్ ద జనరేట్ టెస్ట్. సో కోడ్ రైట్ చేస్తుంటుంది, పాసెస్ ఏదైతే పాస్ అవ్వడానికి ఆటోమేటికల్లీ ఇట్ రేట్స్ అంటిల్ ది టెస్ట్ పాస్ టు ఎన్ష్యూర్ ఎర్రర్ ఫ్రీ కోడ్ జనరేషన్స్. సపోర్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్ అండ్ పైథాన్. సో వీటన్నిటికీ కూడా ఇది అయితే కనుక హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ ఓవరాల్గా మీరు ఈ కోడ్స్ కానీ ఏఐ టూల్స్ కానీ యూజ్ చేస్తే అది ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావచ్చు, ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కావచ్చు
అండ్ అదర్ ఆర్గనైజేషన్లో ఏంటంటే కనుక మన కాంపిటీషన్లో నెగ్గడానికి ఈ టూల్స్ అనేది మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.